మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు లెక్కించలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయనా ప్రభా, ఈ ఐనూను సంఘానికి మీరు ఇచ్చిన ఈ సంవత్సరంలో ప్రభా, ఈ యూబిఎస్ నాయనా నీ నామాన్ని మహిమపరిచేలాగా అనేక మంది ప్రభా నాయనా ప్రభా, యేసు అనగా రక్షించేవాడని ప్రభా, యేసు అనగా ఈ లోకాన్ని సృష్టించిన వాడని, యేసు అనగా ప్రభా ఇదిగో నాయనా రక్షకుడని ప్రభా, మరి నాయన చిన్నపిల్లల మొదలుకొని పెద్దవారి వరకు ప్రభా యూబిఎస్ ద్వారా కొన్ని పాఠాలు నేర్చుకోవటానికి నువ్వు మాకిచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. నీకు వందనాలు. బాలుడు నడవలసిన త్రోవలో వాడు నడిచినప్పుడు వాడు పెద్దవాడు అయినప్పుడు దాని నుండి తొలగిపోడని మీరు మాట్లాడారు. నీకు వందనాలు. నీ పిల్లలు ప్రభా నీ సన్నిధానంలో ప్రభా ఈ మైదానంలో వచ్చి నిన్ను ఘనపరుస్తుండగా వారికి ఆరోగ్యము, బలమును, శక్తిని ప్రభా ఉన్నత శిఖరాల్లో నీ జ్ఞానమును ఇచ్చి ప్రభా ఉన్నత శిఖరాల్లో వారిని ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యవనస్తులు దేనివల్ల మరి నాయన శుద్ధీకరించబడదంటే ప్రభా కేవలం నీ వాక్కు ద్వారానే మరి నాయన ప్రభా శుద్ధీకరించబడతారని వాక్యం సెలవిస్తుంది నాయన. అటు రీతిగా ప్రభా ఇదిగో ప్రభా మా సంఘానికి మీరు ఇచ్చిన ప్రభా సంఘ బిడ్డలకు మీరు ఇచ్చిన పిల్లలు అందరూ కూడా నీ సన్నిధికి వచ్చి నాయన ప్రభా ఇదిగో నాయన ప్రభా నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలే మొక్క వలే ఉంటారంటే నీ సన్నిధిలో ఒలే మొక్క వలే వారు పెరగటానికి అట్టి పాఠములు, అట్టి జ్ఞానమును, అట్టి అభిషేకమును బిడ్డలందరి మీద ఉంచి నాయన ప్రభ సంతోషంగా ఆనందంగా ప్రభ ఇది నాయన జరగటాన్ని కృప చూపించమని మీ చేతులకు అప్పచెప్తున్నాం. నీకు వందనాలు చెల్లి. మీరే అధ్యక్షులుగా ఉండండి నాయన ప్రభ. టీచర్లో మీరు ఉండండి ప్రభా. ఎవరైతే ప్రభ దీన్ని నడిపిస్తారో వారిలో మీరు ఉండమని ప్రార్థన చేస్తున్నారు. అలాగే మా మధ్యలో ఈరోజు ప్రభా మరి నాయన ప్రభా యోహాన్ మీరు నిలబెట్టుకున్నారు, అలాగే దుర్గా శిష్యుని మీరు నిలబెట్టుకున్నారు, మమ్మల్ని ఈ రీతిగా నిలబెట్టుకున్నారు. నీకు వందనాలు. దీన్ని నడిపిస్తుండగా అట్టి సామర్థ్యాన్ని, అట్టి శక్తిని వారికి కూడా ఇచ్చి ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థన చేస్తూ యూత్ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఆది నుంచి అంతవరకు పరిశుద్ధాత్మ దేవుడికి ఇక్కడే ఉండి మీరు నడిపించమని ప్రార్థన చేస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గట్టిగా చెప్దాం హల్లెలూయా. నేనాడి పాడి స్తుతింతుని ఆనందించి స్తుతింతుని నాడి పాడి స్తుతింతు నా పాపం పోయెను. నేనాడి పాడి స్తుతింతు నేనాడి పాడి స్తుతింతు నేనాడి పాడి స్తుతింతు నా పాపం పోయెను. నా యేసు రక్తమే విడుదలనిచ్చెను, నా యేసు రక్తమే విడుదలనిచ్చెను. నా పాపము దొరలిపోయే, నా పాపము దొరలిపోయే, దొరలిపోయే. మీకు ఈ పాట తెలుసు కదా అందరికి. కోన్ హే రాజా ఒక రాజా యాప్స్ కూడా అందరికి. कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह, कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह. यीशु है उसका नाम, यीशु है उसका नाम. तो करो जय जयकार, तो करो जय जयकार, तो करो जय जयकार, तो करो जय जयकार. कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह, कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह. यीशु है उसका नाम, यीशु है उसका नाम. तो करो जय जयकार, तो करो जय जयकार, तो करो जय जयकार, तो करो जय जयकार. पानी पे चलता है, भीड़ को खिलाता है. पानी पे चलता है, भीड़ को खिलाता है. शैतान
यीशु है उसका नाम, यीशु है उसका नाम। तो करो जय जयकार, तो करो जय जयकार, तो करो जय जयकार, तो करो जय जयकार। कौन है दुनिया का बादशाह, कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह। यीशु है उसका नाम, यीशु है उसका नाम। तो करो जय जयकार, तो करो जय जयकार। One way, Jesus, you're the only one that I could live for. One way, Jesus, you're the only one that I could live for. You're the only one, you're the only one, you're the only one that I could live for. You're the only one, you're the only one, you're the only one that I could live for. You are the way, the truth, and the life. We live by faith and not by sight. For you, we're living all for you. You are the way, the truth, and the life. We live by faith and not by sight. For you, we're living all for you. One way, Jesus, you're the only one that I could live for. One way, Jesus, you're the only one that I could live for. One way, Jesus, you're the only one that I could live for. One way, Jesus, you're the only one that I could live for. यीशु को थामे रहना, थामे रहना, यीशु को थामे रहना, थामे रहना, यीशु को थामे रहना, थामे रहना, यीशु को थामे रहना, थामे रहना। तुझे सुबह में लेला, बाम में लेला, तुझे सुबह में लेला, बाम में लेला, तुझे सुबह में लेला, बाम में लेला, तुझे सुबह में लेला, बाम में लेला। यीशु को थामे रहना, थामे रहना, यीशु को थामे रहना, थामे रहना, यीशु को थामे रहना, थामे रहना, यीशु को थामे रहना, थामे रहना। तुझे सुबह में लेला, बाम में लेला, तुझे सुबह में लेला, बाम में लेला, तुझे सुबह में लेला, बाम में लेला, तुझे सुबह में लेला, बाम में लेला। ప్రింట్ చేసి దానికి ఒక బ్లాక్ అట్ట అనుకోండి, రెడ్ బ్రౌన్ అనుకోండి, ఓకే, దానికి అట్ట వేశారు. ఏది హార్డ్ కవర్. సో మీరు ఎవరైనా అడిగారు అనుకోండి, ఇది ఏంటి బుక్ అంటే, మీరు బైబిల్ అని చెప్తారు. మీరు ఏం చెప్తారు, ఇది ఎట్లా ప్రింట్ చేశారు ఏంటని? వాళ్ళు ఏం చేస్తుండే, దానికి వాటర్లో నానబెడుతుండే. ఒక మనకి ఎంత సైజ్ కావాలి అంత. వింటున్నారా బాయ్స్? పవన్, మనకి ఎంత సైజ్ కావాలి, మనకి ఏది కావాలని వాళ్ళు వాటర్లో వేసినా కూడా తలంతలు యుగాలు మారినా కూడా అది చినిగిపోయేది కాదు, మెల్ట్ కానిది కాకపోతుండే, అట్లాగే వస్తుండే. ఓకేనా? ఆ కాలంలో ఎట్లా రాస్తుండే, పపారైస్ చెట్టు, ఓకేనా, అది కాండాలన్నీ కట్ చేసి దానికి వాటర్లో నానబెట్టి దానికి చేస్తుండే. వర్షం వచ్చినా, భూకంపం వచ్చినా, సునామీ వచ్చినా, ఏం వచ్చినది ఏం కాకపోతుండే, చినిగిపోకపోతుండే. ఓకే, చినిగిపోకపోతుండే. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి పపారైస్
చెట్టు. సెకండ్ వచ్చేసి ప్యాచ్మెంట్ అనండి, డోస్ బిబ్లోనియన్. ఓకే, దానివల్ల ఏమంటే చిన్నగా బైబిల్ అని పేరు వచ్చింది. అర్థమైంది ఇప్పుడు మీకు? ఇది గ్రీక్ భాషలో వాడారు. ఓకేనా? ఎక్కడ చెప్పాలి మీరు? గ్రీక్ భాష నుంచి వచ్చింది ఇది. గ్రీక్. ఓకేనా? రైట్. ఇప్పుడు మీకు ప్రింటింగ్ మెషిన్, బైబిల్ అనే పేరు ఎట్లా వచ్చింది తెలుసు కదా మీకు? ఆ కాలంలో దేని మీద రాస్తుండే? చెట్టు కట్ చేసి, చెట్టు కాండలు ఏం చేసి వాటర్లో నానబెట్టేసి, మీరు ఎవరైతే నేను చెప్పిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తారో వాళ్ళు చాక్లెట్స్. ఓకే, బీ కేర్ఫుల్. రైట్. 40 ఫస్ట్ ఆవిష్కరణం చేసిన మెషిన్. ప్రింట్ ఎప్పుడైంది? రైట్, గుడ్. ఎప్పుడు? 24 ఆగస్ట్. ఎన్ని కాపీ చేసిండు? 300. లాటిన్ భాషలో 300 కాపీస్ ప్రింట్ చేశారు. ఫస్ట్ ప్రింట్ అయింది బైబిల్. ఫస్ట్ ఇండియాలో ప్రింట్ అయింది బైబిల్. ఓకే, అర్థమవుతుందా? సో దానికి ఈ జోనస్ గుటన్బర్గ్ మెషిన్ కనిపెట్టాడు కదా, దానికి బిఫోర్ ఎప్పుడు? క్రీస్తు శక. అందుకే సరే, రైట్. మా మధ్యలో ఇందిరా ఆంటీ గారు ఉన్నారు, సో వచ్చి మీకోసం ప్రేయర్ చేస్తారు. ఓకేనా? తర్వాత దుర్గక్క చేస్తారు లాస్ట్ ముగింపు ప్రార్థన. మీరు అందరూ కళ్ళు మూసుకోండి, ప్రేయర్ చేస్తాం. దయలు మా ప్రభా, ప్రేమలు మా తండ్రి, నాయన స్తోత్రం స్తోత్రమయ్యా ప్రభా. ఇంతవరకు ప్రభా పిల్లల డ్యాన్స్ వచ్చుట కూడా కృప చూపించమని అడుగుచూ చిన్న ప్రార్థన సన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. స్తుతి స్తోత్రం నైనా పరిశుద్ధుడ, ప్రేమగల దేవా, నీ పరిశుద్ధ పదాలకి వేలాది స్థుతులు స్తోత్రం నైనా. ఇదిగో నాయన ప్రభా, వారికి నీ జ్ఞానాన్ని, నీ తలంపును ఇవ్వండి యేసయ్యా, నీకు మహిమకరంగా జరిగించమని ఈ చిన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.